వర్ల కుమార్ రాజా గారు కూడా మన మధ్యలో ఉండటం, పామరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు వర్ల కుమార్ రాజు గారు మన దగ్గర ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మనకి ఎప్పటి నుంచో అన్నగారు బాగా పరిచయం, కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు అన్నయ్య కొంచెంసేపు మాట్లాడతారు, ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమంలోనికి ముందుకు సాగుదాం. చప్పట్లు కొడుతూ అన్నయ్యని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, మరి ప్రతి సంవత్సరం ఈ రకంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో దాదాపుగా ఎంత వీలైతే అన్ని కార్యక్రమాలు నేను హాజరవటం నాకు అలవాటు, ఆనవాయితీ. గత 4 సంవత్సరాలుగా రాజకీయంగా 2021 అక్టోబర్ 15 నుంచి రాజకీయంగా పామరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్కి ఎక్కడ ఆహ్వానం అందినా ఖచ్చితంగా వెళ్ళి హాజరవుతా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోయిన సంవత్సరం 42 సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొనే విధంగా దేవుడు నన్ను మార్గం చూపించాడు. ఆ రకంగా ఆ అనుభూతి, ఆ ఆనందం, సంతోషం నాకు కలిగే విధంగా దేవుని యొక్క కృప ద్వారా నాకు అవకాశం దొరికింది. ఈరోజు కూడా మరి ఇప్పటికీ కూడా ఒక 15 సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తమ్ముడు సంపత్ నన్ను పర్సనల్గా కలిశాడు, మళ్ళీ పర్సనల్గా రెండోసారి కలిశాడు. వేగుల ద్వారా అందరినీ ఇక్కడ రావాలని చెప్పి ఫాలోఅప్ చేసుకున్నాడు. మరి ముఖ్యంగా నాకు మందపాలెం అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉందని కూడా మీ అందరికీ తెలుసు. సో దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఇందాక ఒక పాస్టర్ గారు అంటున్నారు, మీరు దేవుడి మాటలు చెప్పాలి, దేవుడి వాక్యం, మీరు పాస్టర్ లాగా కొన్ని మాటలు చక్కగా చెప్తారు, మీరు కూడా చెప్పాలంటే నేను అంటున్నా, దేవుడి వాక్యం చెప్పాలంటే అది దైవజనులకే చెల్లుతుంది. బైబిల్ గురించి ఆటే 5-10% మించి తెలియని నా వల్ల కాదు. నేను ఒక పాస్టర్ని కాదు, చర్చ్ ఫాదర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ బిషప్, ఐఎమ్ నాట్ ఎన్ ఎవాంజలిస్ట్, ఐఎమ్ నాట్ ఏ క్రూసేడర్. బట్ దేవుడు నాకు ఆ తలంపించి మాట్లాడు, 2 మాటలు చెప్పు అనే విధంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా చెప్తా. ఆ రకంగా 2 మాటలు నాకు తెలిసిన 2 మాటలు మీ ముందు పెడితే మీరు పాస్టర్ లాగా బాగా చెప్తున్నారు, ఈ రకంగానే చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగా నన్ను ఆహ్వానిస్తున్నారు, అది కూడా నాకు చాలా సంతృప్తి, సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే పాస్టర్లు, దైవజనులు వాళ్ళు అవ్వాలంటే పాస్టర్లు కాల, అది వృత్తి కాదు, అదొక పెద్ద గొప్ప బాధ్యత. పైన పరలోకం ఉన్న దేవుడు భూలోకంలో ఉన్న ఈ పాస్టర్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకుంటే, ఆయన ఒక తలంపిస్తే వీళ్ళు పాస్టర్లుగా అయ్యారు. ఎంత సున్నితమైన విషయం చూడండి, ఎంత అద్భుతమైన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో. ఆ వాక్యం మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి, మన మనసు లోతులకి తీసుకెళ్ళటానికి, పరలోకంలో ఉన్న మన దేవుడు భూలోకంలో ఉన్న మన మనసులకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధ గ్రంథానికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వారధులుగా, సారథులుగా వాడుకుంటున్న వారే ఈరోజు ఈ వేదికపై ఉన్న దైవజనులు, పాస్టర్లు అని కూడా మీకు తెలియజేస్తున్నా. వారి కోసం అందరూ కూడా ఒక్కసారి హల్లెలూయా అనండి. ఆ రకంగా దేవుడు వారిని వాడుకున్నందుకు, ఆ రకంగా దైవసేవ, దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేస్తున్నందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన విశ్వాసులు మీ అందరికి కూడా నేను తెలియజేసేది ఒకటే, దేవుడి వాక్యం చెప్పే ధైర్యం నేను చేయను, కానీ నాకు తెలిసిన 2 మాటలు మీ ముందు ఉంచుతా. గతంలో కూడా ఈ మాటలు నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతాను. మనం క్రైస్తవ బిడ్డలం, క్రైస్తవులని పిలువబడుతున్నాం, క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నాం. దానికి అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే నీలో ఉన్న క్రీస్తు అని అర్థం. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, దట్స్ వై యూ కాల్డ్ ఏ క్రిస్టియన్. క్రైస్ట్ నీలో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, అందుకనే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, అలాగే నువ్వు క్రిస్టియన్గా పిలువబడుతున్నావు అని దానికి అర్థం అని మీకు తెలుసా? మరి దానికి అర్థం ఏంటి? దేవుడు నీలో ఉన్నాడు, అందుకనే నువ్వు దేవుడి బిడ్డవి. ఎంత గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందా? నీలో దేవుడు ఉన్నాడు, అందుకే నువ్వు దేవుడి బిడ్డవి, అందుకే నువ్వు క్రైస్తవుడి అని నామకరణం చేశారు.
మరి ఆనందం సంతోషంతో పాటు మీకు భయం కూడా కలగాలి. ఎందుకు భయం? ఎందుకు భయం? పొద్దున లేచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా లోకపరమైన విషయాల్లో మునిగిపోయి ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని ఆలోచనలు చేస్తున్నామో ఏమిటో మన మనస్సాక్షికే తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. మరి మనస్సు లోతుల క్రీస్తు ఉన్నాడంటే, మరి మనస్సాక్షిని ఎరిగిన దేవుడు ఉంటే మరి మనం ఏ రకంగా క్రైస్తవులు అవుతాం? అన్ని తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, ఉదయం లేచినప్పటి నుంచి మరి కుళ్ళు, కుట్లత్వం, ద్వేషం, స్వార్థం, అసూయ, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కీచులాటలు, సరిహద్దు గొడవలు, ఇరుగు పొరుగు వారితో అంతా ఏదో ఒక సమస్యలు, వీటన్నిటినీ కూడా అధిగమించి నీలో దేవుడు ఉన్నాడు అంటే నీకేమనిపించాలి? ఖచ్చితంగా భయం ఉండాలి. సో నేను మీకు తెలియజేసేది, నీకు భయం ఉందంటే, దేవుడు నీలో ఉన్నాడని నీకు భయం కలిగిందంటే, దేవుడు నీ చేయి విడిచిపెట్టలా, నీ చేయి పట్టుకొనే ఉన్నాడు. నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. ఏ ట్రూ క్రిస్టియన్గా నువ్వు రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాడు. అది దానికి అర్థం. సో ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, క్రైస్తవత్వానికి సంబంధించిన ఔన్నత్యాన్ని నిలబెట్టాల్సిన, కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఇక్కడికి వచ్చాము. బ్రహ్మాండంగా చాట్ల లూథర్ గారు చెప్పిన వాక్యం విన్నాము. సంపత్ గారు కానీ, ఈరోజు వేదికపై ఉన్న ఇతర పాస్టర్లు జోయల్ రాజు గారు కానీ, అదేవిధంగా గ్రామ నాయకులు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో, సంసోన్ గారు, పాస్టర్ సంసోన్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, మన రామలింగేశ్వరరావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, నారాయణరావు గారు, ప్రెసిడెంట్ నాగరాజు గారు, ఇతర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేను అనేది ఏమిటంటే, ఈరోజు క్రైస్తవత్వం ఉట్టిపడే విధంగా మన విధానాలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వచ్చాం, వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం పక్కన పెట్టి లేదా తల కింద పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటున్నాం. మరి ఉదయం లేచినప్పటి నుంచి ఏమిటి? ఉదయం లేచినప్పటి నుంచి మన ఆలోచనలు, విధానాలు ఎలా ఉన్నాయి? నేను మీ అందరినీ కోరుకునేది, మన విధానాలు ఎలా ఉండాలంటే, ఆ బైబిల్ మన చేతిలో లేనప్పుడు కూడా మన మాట ద్వారా, మన భాష ద్వారా, మనం చేసే పనుల ద్వారా వీరు నిజమైన క్రైస్తవులు. అందుకే ఎంత శాంతంగా ఉన్నారు. వీరి మొహంలో ఒక వెలుగు ఉంది, తేజస్సు ఉంది, ఒక మహిమ ఉంది. వీరు ఎంత ప్రశాంతంగా, శాంతంగా, శాంతి కాముకులుగా ఉన్నారంటే వీళ్ళు క్రైస్తవులని మన భాషా విధానం, నడవడిక చూసి ఇరుగు పొరుగు వారు మనల్ని క్రైస్తవులుగా గుర్తించగలిగితే అప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా పిలువబడతామని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాని ఔన్నత్యాన్ని కాపాడాల్సిన చారిత్రాత్మక అవసరం, సందర్భం వచ్చింది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరినీ కోరుకునేది, మీ వాడిగా, మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా, మీకు సేవ చేసే సేవకుడిగా, మీ స్థానిక శాసనసభ్యుడిగా, మీరు మెచ్చే మీ ఎమ్మెల్యేగా ఈ కుమార్ రాజా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు. నా కోసం, మా కుటుంబం కోసం మీరంతా ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం, మీ మందిరం విస్తరణ చేయటం కోసం, ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇంకా అభివృద్ధి చెందటం కోసం, విశ్వాసులు ఇంకా వచ్చి ఈ మందిరం బలపడి దేవుడి వాక్యం అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడి వాక్యం విస్తరించే విధంగా మీరందరూ కూడా మీ మందిరం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కరుణ, కృప, దయ, ప్రేమ, రక్షణ ఎల్లవేళలా మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, ఆయురారోగ్యాలు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఒకటే మాట మీకు తెలియజేసేది. చాలామంది అనుకుంటారు ఈరోజు మంచి ఉంది, చెడు ఉంది, ధర్మం, అధర్మం ఉంది, నీతి, అవినీతి ఉంది. వీటన్నిటి మధ్యలో నువ్వు ఉన్నావు. మంచి వైపు దేవుడు ఉన్నాడు, చెడు వైపు సాతాను ఉంది. చెడు పనులు చేయమని సాతాను నిన్ను ఒత్తిడి చేస్తుంది. అది తప్పు కాదు. చెడు వైపు రమ్మని నిన్ను ఆకర్షిస్తుంది, అధర్మం వైపు రమ్మని నిన్ను ఆకర్షిస్తుంది, అవినీతి వైపు రమ్మని నిన్ను ఆకర్షిస్తుంది. నిన్ను ఏదో ఒక మార్గంలో అది ఆకర్షించడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. అది తప్పు కాదు, సాతాను తప్పు కానే కాదు. కానీ నువ్వు సాతానికి లొంగిపోవటమే తప్పు. నువ్వు ఆ రకంగా అవినీతి వైపు, అధర్మం వైపు, అన్యాయం వైపు వెళ్లకుండా ఆ పరిస్థితిని, ఆ టెస్ట్ని, ఆ ట్రయల్ని నువ్వు ఎదుర్కొని దాన్ని ఛేదించి నిలబడి నీతి వైపు, ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడు. నువ్వు దేవుడి వైపు ఉన్నట్టు,
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నట్టు, ఎప్పుడైతే సాతాన్ని ఎదుర్కొని ఒక తప్పు చేయాలని ఉంది, ఒక అధర్మం చేయాలనుంది, లేకపోతే ఒక అన్యాయం చేయాలనుంది, దాన్ని ఎదుర్కొని చేయకుండా మంచి వైపుకి రా. నీకు తెలియకుండానే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటావు. నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ స్పర్శ నీకు ఉంటుంది. ఖచ్చితంగా దేవుని యొక్క మార్గం నువ్వు చూస్తావు. మన దేవుడు ఆషామాషి దేవుడు కాదు, సామాన్యుడు కాదు, లేకపోతే అందరిలా కాదు. మన దేవుడు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్. హీ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్, లార్డ్ ఆఫ్ ఆల్ లార్డ్స్, కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్, mighty of the mightiest is our Lord Savior Jesus Christ. So let's be happy. అందరూ కూడా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఒక అద్భుతమైన తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్దాం. లెట్స్ గో విత్ ఎ రిజల్యూషన్. క్రైస్తవ ఔన్నత్యాన్ని కాపాడతామని ఒక రిజల్యూషన్ తీసుకుందాం. ధర్మంగా న్యాయంగా ముందుకు సాగుదామని చెప్పి కూడా, దేవుడి మార్గంలో నడుద్దామని కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకొని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని అదే రకంగా ప్రేమించు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ అండ్ షేరింగ్. నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ క్రిస్మస్ పండుగ రోజు దేవుడు నీకోసం రక్షకుడు జన్మించి ఉన్నాడు. క్రిస్మస్ అంటేనే దేవుడి యొక్క రక్షకుడు మన కోసం జన్మించున్నాడు. అందరూ ఒక సమూహంగా ఒక చోట చేరి దేవుడి నామాన్ని బిగ్గరగా అరిచి అది ఒక పండుగలా చేసుకోండి. రక్షకుడు మన కోసం జన్మించున్నాడన్న అర్థం క్రిస్మస్ అని తెలియజేస్తుంది. మరి ఈరోజు ఈ క్రిస్మస్ రోజున ఈ రిజల్యూషన్ తీసుకుందాం, దేవుడి మార్గాన్ని అనుసరిద్దాం, సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ 72% మంది, ప్రపంచవ్యాప్తంగా 72% మంది అత్యధికులు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. సెమీ క్రిస్మస్ పండుగ 2 నెలల ముందు నుంచి కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ మన క్రిస్మస్ పండుగ. సో ఈ పండుగ రోజు, ఈ సెమీ క్రిస్మస్ పండుగ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. Very good. God bless you all the best. Thank you. గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి వర్ల కుమార్ రాజా గారికి మన అభినందనలు తెలియజేద్దాం.